హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. మరొక నోటిఫికేషన్కు మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగిందనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ గురించి మన వీడియోని అనేకులకు షేర్ చేయండి, తద్వారా వారికి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ చేయడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక గ్రామ స్థాయి అధికారులు వస్తున్నారా అని చెప్పేసి ఆర్టికల్ మనకి రావడం జరిగింది అనమాట అండి. మొత్తం 10,954 పోస్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అలాగనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్తో పాటుగా పలువురు నాయకులు ప్రకటించినట్లుగానే గురువారం మంత్రి మండలి 10,954 గ్రామ పరిపాలనా అధికారులు, వీరినే మనం జీపీఓ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఈ పోస్టులకు ఆమోద ముద్ర అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. 2016లో ఏ విధంగా అయితే కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఇప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇన్ఛార్జి పోస్టులతోటి నడిపిస్తున్నటువంటి ఈ కార్యాలయాల్లో కొత్తగా 361 పోస్టులతోటి సర్కారు తాజాగా మంజూరు చేయడం జరిగింది అనమాట అండి. అంటే ఇన్ఛార్జి పోస్టులతో నడుస్తున్నటువంటి వారిని ఈ పోస్టులకి కన్వర్ట్ చేస్తూ మంజూరు చేయడం జరిగింది అనమాట. అదే రకంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు, అలాగనే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఆ పైన ఉన్నటువంటి పోస్టులను ఏర్పాటు చేస్తూ 33 పోస్టులకు ఆమోద ముద్ర అనేటువంటిది ఇటీవల వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ గ్రేడ్ వారినిగా జిల్లాల్లో అదనపు కలెక్టర్లు రెవెన్యూగా వీరిని నియమిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సంఘాల అధ్యక్షులు ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ సంఘాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో లచ్చిరెడ్డి, అదే రకంగా చంద్రమోహన్, ట్రెసా అధ్యక్షులైనటువంటి వంగా రవీంద్ర రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ ఒక ప్రకటనలో దీనికి సంబంధించిన తెలపడం జరిగింది అనమాట అండి. అయితే జీపీఓ గ్రామ పరిపాలనా అధికారికి సంబంధించినటువంటి విధులు ఎలా ఉంటాయంటే విఆర్ఓలు విఆర్ఏల వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం వారి స్థానంలో జీపీఓలను అంటే గ్రామ పరిపాలన అధికారులను నియమించడం జరుగుతుంది అనమాట అండి. పూర్వ విఆర్ఓ విఆర్ఏలను కూడా రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇలా ఆసక్తి ఉన్నటువంటి వారిలో 6,000 మందిని గుర్తించినట్లుగా సమాచారం తెలపడం జరిగింది అనమాట అండి. వారు మిగిలిన పోస్టులను జీపీఓలను భర్తీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఒక రకంగా చూసుకున్నట్లయితే 4,000 పైచిలుకు పోస్టులు అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ జీపీఓ జాబ్ చార్ట్ ఎట్లా ఉంటుందంటే వీరి యొక్క ప్రత్యేకతలు, వీరు ఎలా చేస్తారు, వీరి యొక్క వర్క్ డ్యూటీ ఎలా ఉంటుంది, వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించినటువంటి విచారణలు ఏవైతున్నాయో వాటిని చేస్తూ ఉంటారు. అంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది, అదే రకంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతుంటాయి గవర్నమెంట్ భూములకు సంబంధించినటువంటి, అదే రకంగా చెరువులు పాండ్లకు సంబంధించినటువంటి, కుంటలకు సంబంధించినటువంటి భూములు, చెట్ల పరిరక్షణ, అదే రకంగా భూముల సర్వే, కొలతలకు సహాయకులుగా, అలాగనే ప్రభుత్వ సంక్షేమ కార్యాలయకు లబ్ధిదారులుగా ఎంపికలలో అర్హులైనటువంటి వారిని గుర్తింపు చేయడం. జస్ట్ లైక్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి రేషన్ కార్డులకు సంబంధించి కానీ మిగతా ఏదైతే వస్తున్నటువంటి మనకి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఉచితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అర్హులను ఎంపిక చేసేటువంటి విధానంలో కానీ గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా జీపీఓలు పనిచేస్తున్నట్లుగా మనకి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, మనం చూసినట్లయితే కనుక 10,954 రెవెన్యూ పోస్టులకు ఆమోదం అనేటువంటిది మంత్రి మండలి తెలపడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మీ ఎగ్జామినేషన్ ఎవరైతే స్పీడప్ చేసుకోవాలనుకుంటారో మీ ప్రిపరేషన్ అనేటువంటి స్పీడప్ చేసుకోండి. మనకి మంచి పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి. అలాగనే మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్లో రెగ్యులర్ అప్డేట్స్ పెట్టడానికి నేను ఎంతగానో ట్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి జీపీఓలకు సంబంధించినటువంటి 10,000 పైచిలుకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పారిపోతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.